మోహన్ దాస్వి బ్యాలెన్సెస్ ఉన్నాయి. దాన్ని బేస్ చేసుకొని మనం ట్రేడింగ్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ప్రిపేర్ చేయాలా. తర్వాత ప్రిపేర్ చేసేటప్పుడు ఇక్కడున్న పాయింట్స్ చూడండి. క్యాపిటల్ వచ్చేసి ఎక్కడ వేస్తాము? బ్యాలెన్స్ షీట్లో వేస్తాం, ఇక్కడ వేయం. మీకు ప్రొఫార్మా పెట్టినానమ్మా ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ది. ప్రొఫార్మా పెట్టినానా? ఓకే. ఇప్పుడు క్యాపిటల్ అనేది బ్యాలెన్స్ షీట్లో వస్తుంది కాబట్టి మనం ట్రేడింగ్లోనూ దీంట్లో ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లోనూ వేయము. తర్వాత జనరల్ ఎక్స్పెన్సెస్ వచ్చేసి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో వేస్తాం. బిల్డింగ్స్ ఇది అసెట్ కాబట్టి ఇక్కడ రాదు. మనకు ప్రిపేర్ చేయమనింది రెండే, ఏమేమి? ట్రేడింగు, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. తర్వాత ఓపెనింగ్ స్టాకు డెబిట్ వైపున వేస్తాము ట్రేడింగ్ అకౌంట్లో. మోటివ్ పవర్ కూడా ట్రేడింగ్ అకౌంట్లో డెబిట్ వైపున వేస్తాం. ఇన్సూరెన్సు ట్యాక్సెస్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో డెబిట్ వైపున వేస్తాం. వేజెస్ ట్రేడింగ్ అకౌంట్. డెటార్స్ ఇది అసెట్, వెయ్యం, లైబిలిటీ బ్యాలెన్స్ షీట్లో వేస్తాం. క్రెడిటార్స్ కూడా లైబిలిటీ, ఇది బ్యాలెన్స్ షీట్లో వేస్తాం. వేద్దామంటే మీరు బ్యాలెన్స్ షీట్ కూడా వేసేద్దాం దీనికి. తర్వాత బ్యాడ్ డేట్స్, ఇవి రాని బాకీలు, లాస్ కాబట్టి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో డెబిట్ వైపున వేస్తాం. తర్వాత మార్టిగేజ్ లోన్ వచ్చేసి ఇది బ్యాలెన్స్ షీట్లో వేస్తాం. తర్వాత సేల్స్ ట్రేడింగ్ అకౌంట్. పర్చేజెస్ ట్రేడింగ్ అకౌంట్. మోటార్ కారు అసెట్ కాబట్టి బ్యాలెన్స్ షీట్. రిజర్వ్ ఫండ్ ఇది కూడా బ్యాలెన్స్ షీట్. తర్వాత కమిషన్ రిసీవ్డ్, ఇది ఇన్కమ్ కాబట్టి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో వేస్తాం. తర్వాత బిల్స్ పేబుల్ లైబిలిటీ వేయమన్నమాట ఇక్కడ. తర్వాత క్యాష్ అసెట్, ఇక్కడ వేయం. తర్వాత బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్, ఇది లైబిలిటీ, వేయం. డిస్కౌంట్ అనేది డెబిట్ క్రెడిట్ ఇవ్వలేదు కాబట్టి మనము డెబిట్ వైపున చూపించేస్తాం. తర్వాత క్లోజింగ్ స్టాక్ ట్రేడింగ్ అకౌంట్లో క్రెడిట్ వైపున. ఓకేమ్మా, ఇది అర్థమైందమ్మా? ఏం 21 యాడ్ అయినారు, మళ్ళీ 3 వెళ్ళిపోయినారు. ఎందుకు ఇది వెళ్ళిపోతున్నాయా? సిగ్నల్ లేకనామా? సిగ్నల్ లేకనా పోతాండేది? ఓకే, వినపడలేదమ్మా? హలో, వాయిస్ బ్రేక్ అవుతుంది. ఇప్పుడు నేను చెప్పింది అర్థమైందా? ట్రేడింగ్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఏవి ఎక్కడ వేయాలా అని చెప్పినాను, అర్థమైందా లేదా? హలో, ఏమ్మా వినపడలేదా? వినిపిస్తాను మేడం. మరి జవాబు చెప్పాలి కదా. సరే, ఇది అర్థమైందా ఇప్పుడు? ఏవి ఎక్కడ వేయాలి అనేది. నెక్స్ట్ సెకండ్ లెక్క కూడా చూసుకోండి. అట్లే చెప్తాను, ఆ లోపల ఎవరైనా యాడ్ అయ్యే వాళ్ళు ఉంటే ఇక్కడ వస్తారు, యాడ్ చేసుకోవచ్చు. తర్వాత వరుసకు 3 చెప్పేస్తాను, సరేనా? సెకండ్ వన్ చూడండి. ఏ బుక్ కీపర్ హ్యాజ్ సబ్మిటెడ్ టు యూ ద ఫాలోయింగ్ ట్రయల్ బ్యాలెన్స్. ఏ బుక్ కీపర్ హ్యాస్ సబ్మిటెడ్ టు యూ ద ఫాలోయింగ్ ట్రయల్ బ్యాలెన్స్. ట్రయల్ బ్యాలెన్స్ ప్రకారము అతడి యొక్క ట్రయల్ బ్యాలెన్స్ ఉంది, దాని ప్రకారము ట్రేడింగ్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ 2 వేయాలన్నమాట. ఓకే, నెక్స్ట్ క్యాపిటల్ ఉంది. క్యాపిటల్ ఎక్కడ వేస్తాము? బ్యాలెన్స్ షీట్లో వేస్తాం. క్యాష్ ఇన్ హ్యాండ్ అసెట్ బ్యాలెన్స్ షీట్లో వేస్తాం. పర్చేజెస్ వచ్చి ట్రేడింగ్ అకౌంట్. ట్రేడింగ్ అకౌంట్ డెబిట్లో వేస్తాం. సేల్స్ ట్రేడింగ్ అకౌంట్ క్రెడిట్లో వేస్తాం. తర్వాత క్యాష్ అట్ బ్యాంకు అసెట్ బ్యాలెన్స్ షీట్. ఫిక్చర్స్ అండ్ ఫిట్టింగ్స్ అసెట్ బ్యాలెన్స్ షీట్. తర్వాత ఫ్రీ హోల్డ్ ప్రైమ్సెస్ బ్యాలెన్స్ షీట్. లైటింగ్ అండ్ హీటింగ్ ఇది వచ్చేసి ట్రేడింగ్ అకౌంట్లో డెబిట్ సైడ్ వేస్తాం.
బిల్స్ రిసీవబుల్ అసెట్. బిల్స్ రిటర్న్ ఇన్వర్డ్స్, రిటర్న్ అవుట్వర్డ్స్ రెండు ఉన్నాయమ్మా. రిటర్న్ ఇన్వర్డ్స్ అంటే లోపలికి వాపసులు అంటే ఏమి వాపసులు, మనం సేల్స్ చేసింటాం కాబట్టి ఆ వాపసులు సేల్స్ రిటర్న్స్. తర్వాత కాబట్టి ఇవి రిటర్న్ ఇన్వర్డ్స్ వచ్చేసి సేల్స్ రిటర్న్స్. తర్వాత సాలరీస్ వచ్చి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో, ఇది ఎక్స్పెన్సెస్ కాబట్టి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో డెబిట్ వైపునే ఇస్తాం. తర్వాత క్రెడిటర్స్ లైబిలిటీ, డెటర్స్ అసెట్. స్టాక్ ఆన్ January 1st, 2015 సరుకు అనమాట. January 1st ఇది ఓపెనింగ్ స్టాక్. తర్వాత ప్రింటింగ్ వచ్చి ఎక్స్పెన్సెస్ కాబట్టి డెబిట్లో వేస్తాం ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో. బిల్స్ పేబుల్ లైబిలిటీ బ్యాలెన్స్ షీట్లో వేస్తాం. రేట్స్ అండ్ ట్యాక్సెస్ అండ్ ఇన్సూరెన్స్ ఇది ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో డెబిట్ సైడ్ వేస్తాం. డిస్కౌంట్స్ రిసీవ్డ్ వచ్చి ఇన్కమ్ కాబట్టి ఇది ఏం చేస్తాము ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో క్రెడిట్ వైపున వేస్తాం. తర్వాత డిస్కౌంట్ అలౌడ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో డెబిట్ వైపున వేస్తాం. అలౌడ్ వచ్చి డెబిట్ వైపున, రిసీవ్డ్ వచ్చి క్రెడిట్ వైపున వేస్తాం. అర్థమైందా? ఇది అర్థమైందమ్మా సెకండ్ ప్రాబ్లమ్? అర్థమైందా? త్వరగా చెప్పండి. ఓకే. తర్వాత థర్డ్ వన్ చూడండి. 3 నేను వరుసగా వేసేస్తానమ్మా. బ్యాలెన్స్ షీట్. ఫ్రమ్ ద ఫాలోయింగ్ ట్రయల్ బ్యాలెన్స్ ప్రిపేర్ ట్రేడింగ్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఆఫ్ శ్రీనివాస్ అండ్ కంపెనీ ఫర్ ద ఇయర్ ఎండింగ్ 30/6/2015 అండ్ బ్యాలెన్స్ షీట్ యాజ్ ఆన్ దట్ డేట్. ట్రయల్ బ్యాలెన్స్ ఇచ్చినారు, దాని ప్రకారం మనము ట్రేడింగ్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంటు నెక్స్ట్ బ్యాలెన్స్ షీట్ తయారు చేయాలి. 3 తయారు చేయాలన్నమాట. మొట్టమొదటిగా స్టాక్ ఉంది. స్టాక్ 1/7/2014 అని ఉంది. 1/7/2014 అంటే ఇక్కడ మనకి ఎప్పుడు ఇయర్ ఎండ్ అవుతుంది 30/6/2015 అంటే ఇక్కడ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది 1/7/2014 నుంచి స్టార్ట్ అయ్యి 30/6/2015కి ఎండ్ అవుతుంది అనమాట. కాబట్టి ఇది ఓపెనింగ్ స్టాక్ అనమాట. తర్వాత పర్చేజెస్ ట్రేడింగ్ అకౌంట్లో డెబిట్ వైపు వేస్తాం. ప్లాంట్ అండ్ మెషినరీ వచ్చి అసెట్ అనమాట. ప్లాంట్ అండ్ మెషినరీ అసెట్. నెక్స్ట్ ట్రేడింగ్ ఎక్స్పెన్సెస్ వచ్చి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో వేస్తాం డెబిట్ వైపున. క్యారేజ్ ఇన్వర్డ్ వచ్చేసి ట్రేడింగ్ అకౌంట్లో డెబిట్ వైపున వేస్తాం. క్యారేజ్ అవుట్వర్డ్ వచ్చి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో డెబిట్ వైపు వేస్తాం. ఫ్యాక్టరీ రెంట్ ట్రేడింగ్ అకౌంట్ డెబిట్. డిస్కౌంట్ ఏమీ లేదు కాబట్టి ఇది డెబిట్లో ఉంది, డెబిట్ డిస్కౌంట్ కాబట్టి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో డెబిట్లో వేస్తాం. తర్వాత ఇన్సూరెన్స్ వచ్చి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో డెబిట్ వైపున వేస్తాం. డెటార్స్ ఇది ఆస్తులు బ్యాలెన్స్ షీట్లో వేస్తాం. రెంట్ వచ్చేసి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ డెబిట్. ప్రింటింగ్ అండ్ స్టేషనరీ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ డెబిట్. జనరల్ ఎక్స్పెన్సెస్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ డెబిట్. అడ్వర్టైజ్మెంట్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ డెబిట్. బిల్స్ రిసీవబుల్ అసెట్ కాబట్టి బ్యాలెన్స్ షీట్లో వేస్తాం. డ్రాయింగ్స్ బ్యాలెన్స్ షీట్లో ఎక్కడ వేస్తాము క్యాపిటల్లో నుంచి. డ్రాయింగ్స్ ఏం చేస్తామమ్మా మైనస్ చేస్తాం. క్యాపిటల్ ఏం చేస్తాం మైనస్ చేస్తాం. క్యాపిటల్లో నుంచి డ్రాయింగ్స్ వచ్చి మైనస్ చేస్తాం. తర్వాత సాలరీస్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. ప్రొడక్టివ్ వేజెస్ ట్రేడింగ్ అకౌంట్ డెబిట్. ఫర్నిచర్ ఫిట్టింగ్స్ ఇది అసెట్ కాబట్టి బ్యాలెన్స్ షీట్లో అసెట్స్ వైపు వేస్తాం. కోల్ గ్యాస్ వాటర్ ట్రేడింగ్ అకౌంట్ డెబిట్. క్యాష్ ఇన్ హ్యాండ్ అసెట్. క్యాష్ అట్ బ్యాంక్ అసెట్. తర్వాత ఇక్కడ క్రెడిట్ సైడ్ ఉన్నాయి. సేల్స్ వచ్చేసి ట్రేడింగ్లో సేల్స్ వచ్చి ట్రేడింగ్లో క్రెడిట్ వైపున వేస్తాం. తర్వాత క్యాపిటల్లో బ్యాలెన్స్ షీట్లో లయబిలిటీలు వేస్తాం. నేను ఆల్రెడీ మీకు చెప్పినాను ట్రయల్ బ్యాలెన్స్లో డెబిట్ వైపున ఏమేమి వస్తాయి అని చెప్పినాను. ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ అసెట్స్.
ట్రయల్ బ్యాలెన్స్లో ఏమేమి వస్తాయమ్మా? డెబిట్ వైపున అన్ని ఆస్తులు ఎక్స్పెన్సెస్ వస్తాయి. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి డెబిట్లో ఉన్నవి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అయినా ట్రేడింగ్ అకౌంట్ అయినా డెబిట్లోనే వస్తాయి. తర్వాత ఇంకా ఆస్తులు ఉంటాయి కాబట్టి ఆస్తులు బ్యాలెన్స్ షీట్లో అసెట్స్ వైపు వేస్తాం. తర్వాత క్రెడిట్ వైపున ఇన్కమ్స్ అన్నీ వస్తాయి. ఆ ఇన్కమ్స్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో క్రెడిట్ వైపున వస్తాయి. ట్రేడింగ్ అకౌంట్లో పెద్దగా ఉండవు. గూడ్స్ డ్రెస్టాయిడ్ అట్లాంటివి ఉంటాయి, సేల్స్ ఉంటాయి, పర్చేజ్ రిటర్న్స్ ఇవి మాత్రమే ఉంటాయి. మిగతాటివి ఏ ఇన్కమ్స్ వచ్చినా కూడా ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో క్రెడిట్ వైపున వేస్తాం. తర్వాత లైబిలిటీస్ ఉంటాయి క్రెడిట్ వైపున, కాబట్టి అవి కూడా బ్యాలెన్స్ షీట్లో లైబిలిటీ వైపు చూపిస్తాం. అర్థమైందా? అర్థమైందమ్మా? ఓకే. ఇప్పుడు ట్రేడింగ్ ట్రయల్ బ్యాలెన్స్లో డెబిట్ వైపున ఏమేమి ఉంటాయి చెప్పండి. చెప్పండి. ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ అసెట్స్ డెబిట్లో ఉంటాయి. ఆ ఎక్స్పెన్సెస్ ఎక్కడ తీసుకుంటాం? ఎక్కడైనా కూడా ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ కావచ్చు, ట్రేడింగ్ అకౌంట్ కావచ్చు, రెండు చోట్ల డెబిట్ వైపునే తీసుకుంటాం. తర్వాత అసెట్స్ ఎక్కడ తీసుకుంటాం? బ్యాలెన్స్ షీట్లో తీసుకుంటాం. తర్వాత ఓకే, క్రెడిట్ వైపున ఉన్నటువంటివి, క్రెడిట్ వైపున ఏమేమి ఉంటాయి ట్రయల్ బ్యాలెన్స్లో? ఇన్కమ్స్, లైబిలిటీస్. లైబిలిటీస్ ఎక్కడ వేస్తాము? బ్యాలెన్స్ షీట్లో లైబిలిటీ వైపు వేస్తాం. తర్వాత ఇన్కమ్స్ ఎక్కడ వేస్తాము? ఇన్కమ్స్ ఎక్కడ వేస్తాము? ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ క్రెడిట్లో వేస్తాం. ఓకేమ్మా? అర్థమైందా ఇప్పుడు? ఇది ఇప్పుడు వరుసకు 3 వేసేస్తున్నా. 3 వేసేద్దామమ్మా. హలో, ఫస్ట్ లెక్క నుంచి వేసేస్తామా అంటన్నా. ఫస్ట్ ప్రాబ్లం చెప్పండి మ్యామ్. సెకండ్ థర్డ్ మేము వేస్తాం. సెకండ్ థర్డ్ వచ్చి బ్యాలెన్స్ షీట్ మా. ఫస్ట్ది చెప్తాను, సెకండ్ది మీరు వేస్తుర్లేదు. థర్డ్ది నేనే వేస్తా. సరేనా? ఓకే మ్యామ్. ఓకే. అర్హాం, ఏమి ఈరోజు లేటు? నెట్వర్క్ ఇష్యూ మ్యామ్. ఓకే, నేను ఇప్పుడు మీకు స్క్రీన్ షేర్ చేసినానంటే మళ్ళీ మీరు ఎవరు కనపడరమ్మా. మాకు యాడ్ చేసేకి కూడా కనపడరు, అడ్మిట్ చేసేకి. అట్లనే ఇప్పుడు నేను 3 ఎక్స్ప్లెయిన్ చేసింది. కనిపిస్తుందా స్క్రీన్? yes ma'am. ఓకే, ఫస్ట్ వన్ ఏమి? ట్రేడింగ్ అకౌంట్. ట్రేడింగ్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ రెండు తయారు చేయాలి. సెకండ్ వన్ చెప్పేదా? సెకండ్ వన్లో వచ్చి లాస్ అని ఇచ్చినాడు ఆన్సరు. అది ఇచ్చినాడు చూడండి, గ్రాస్ ప్రాఫిట్ లాస్ అని కదా. ఏ చెప్పేది? సెకండ్దే చెప్పేదా? క్లారిటీ లేదు మ్యామ్ అది లెక్క. అందుకే ఫస్ట్ చెప్పండి. ఓకే సరే, అది కన్ఫ్యూజ్ మ్యామ్. ఫస్ట్ ది క్లారిటీ రావట్లేదు మ్యామ్. ఓకే, ఫస్ట్ చూడండి. ఫస్ట్ ప్రాబ్లం పెట్టేయండి మ్యామ్, మేమే చేస్తాము. మోహన్ దాస్ ప్రిపేర్ అదియా? అది క్లారిటీనే లేదు మ్యామ్. ఓకే ఉండండి, ఇప్పుడు మళ్ళీ పెట్టి. అది కన్ఫ్యూజ్ లేదు మ్యామ్. సరే అమ్మా, పెడతాను.
వచ్చింది చూడండి. మ్యామ్ గూగుల్ మీట్లో నెట్ బ్యాలెన్స్ భిన్న అయిపోతుంది మ్యామ్. అవునా, అది సార్ వాళ్ళకి చెప్పండి, నన్ను నేనేం చేసేది. అవి మేమేమంటే రికార్డ్ చేసి పెట్టాలా అంటారు. ఓకేమ్మా, ఇప్పుడు ఏమ్మా సెకండ్ ప్రాబ్లమే చెప్పండి మ్యామ్. ఫస్ట్ది మీరు వేస్తారా? ఓకేమ్మా. Yes, ma'am. ఓకే. ఏ బుక్ కీపర్ హ్యాస్ సబ్మిటెడ్ టు యూ ద ఫాలోయింగ్ ట్రయల్ బ్యాలెన్స్. ఇక్కడ మనం ఏం రాస్తాము? ట్రేడింగ్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. పేర్లు ఏం లేవు కాబట్టి ట్రేడింగ్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. ట్రేడింగ్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. ఈ క్రెడిట్ డెబిట్ ఇవి మర్చిపోకూడదు. పర్టికులర్స్ అమౌంట్, పర్టికులర్స్ అమౌంట్. పర్టికులర్స్ అమౌంట్. చూడండి మా ఫస్ట్ వన్ ఏముంది? క్యాపిటల్. ఇక్కడ వస్తుందా క్యాపిటల్? రాదు, బ్యాలెన్స్ షీట్లో వస్తుంది. క్యాష్ ఇన్ హ్యాండ్ బ్యాలెన్స్ షీట్. పర్చేజెస్, ఓకే. పర్చేజెస్ ఎక్కడ ఇస్తాము? డెబిట్ వైపున 2 పర్చేజెస్. ఎంతుంది? పర్చేజ్ రిటర్న్స్ ఉన్నాయేమో చూడండి. ఎక్కడైనా కూడా పర్చేజెస్ రిటర్న్స్ ఎక్కడుంటాయి? క్రెడిట్ వైపున ఉంటాయి. రిటర్న్ ఇన్వర్డ్స్ ఉంది, రిటర్న్ అవుట్వర్డ్స్ కావాలి మనకు. బయటకు వాపసులు లేవు కదమ్మా, లేవు. 2 పర్చేజెస్. ఎంత పర్చేజెస్? 8,990. ఓకే చూడండి మా ఆడ డెబిట్లో ఉంది కాబట్టి ఇక్కడ కూడా మనం డెబిట్లోనే వేస్తా అన్నాం కదా. తర్వాత సేల్స్, బై సేల్స్. క్రెడిట్లో ఉంది అమౌంట్, బై సేల్స్ ఎంత ఉన్నాయి మీకు అట్లా గుర్తుగా కావాలంటే అట్లా గుడ్డిగా 11,060 రూపాయలు మైనస్ సేల్స్ రిటర్న్స్. సేల్స్ రిటర్న్స్ ఎంత ఉన్నాయి? రిటర్న్ ఇన్వర్డ్స్ ఉన్నాయి చూడండి. అమ్మినవి లోపలికి వాపస్ లేదు. 30 రూపీస్ తీయేస్తే 11,030. నెక్స్ట్ మా క్యాష్, పిక్చరు, ఫ్రీ హోల్డ్ ఇవన్నీ ఆస్తులు అనమాట. తర్వాత మీరు ఆస్తి అప్పులు పట్టి కావాలంటే కూడా వేసేయచ్చు, దీంట్లో ఈక్వల్ అవుతుందేమో చూడండి. రిటర్న్ అవుట్వర్డ్స్ అంటే పర్చేజ్ రిటర్న్స్ మ్యామ్. రిటర్న్ అవుట్వర్డ్స్ అంటే మనం కొన్నాము బయటకు పంపిస్తాం, పర్చేజ్ రిటర్న్స్. రిటర్న్ ఇన్వర్డ్స్ అంటే మనం సేల్ చేసింటాము లోపలికి వాపసులు వస్తాం. అర్థమైందా? నెక్స్ట్ 2 లైటింగ్, 2 లైటింగ్ అండ్ హీటింగ్ అండ్ హీటింగ్. ఎంత? 65 రూపీస్. నెక్స్ట్ బిల్స్ రిసీవబుల్ రాదు, రిటర్న్ అవుట్ ఇన్వర్డ్స్ అయిపోయింది. సాలరీస్ ఎక్కడొస్తాయి మా? ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో వస్తాయి సాలరీస్. క్రెడిటర్స్, డెటార్స్, స్టాక్, ఓకే. ఓపెనింగ్ స్టాక్ మా 2, ఇది మొదట్లో కూడా వేసిండొచ్చు. 2 ఓపెనింగ్ స్టాక్ ఎంతుంది? 5,500. ఓపెనింగ్ స్టాకా? కాదు, 3,000. 3,000. 5,700 వచ్చి డెటార్స్ మా. నెక్స్ట్ ప్రింటింగ్ ఉంది, ఇక్కడ రాదు. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. బిల్స్ పేబుల్ రాదు.
రేట్స్ కూడా రాదు, డిస్కౌంట్ రిసీవ్డ్ రాదు, డిస్కౌంట్ అలౌడ్ రాదు. ఇంకేమైనా వస్తాయమ్మా ఇక్కడ? నో మ్యామ్. కాబట్టి ఇప్పుడు ఇది క్లోజ్ చేస్తాం. ఎంత ఉంది టోటల్? ఎటువైపు ఎక్కువ ఉంది? ఎటువైపు ఎక్కువ ఉంది చూడండి. ఇంకా ఏమన్నా ఉన్నాయేమో చూడండి మా ఒకసారి. క్లోజింగ్ స్టాక్ రాలేదే. ఎక్కువ ఉంది మ్యామ్. క్లోజింగ్ స్టాక్ ఉంది మా 1800 ఉంది. బై కింద ఉంది చూడండి క్లోజింగ్ స్టాక్ కిందమా. స్టాక్ ఆన్ 31st December 2015 వాజ్ వాల్యూడ్ అట్. ఉందా లేదా? ఉందా లేదా? ఉంది మ్యామ్. ఓకే, 1800 క్లోజింగ్ స్టాక్ ఉంది. ఇప్పుడు ఎటువైపు ఎక్కువ ఉంది? ఇటువైపే ఎక్కువ ఉంది. 830 2 12,830 అంతే కదమ్మా. అదే మొత్తాన్ని ఇక్కడ కూడా వేస్తాం, 12,830. నెక్స్ట్ ఈ వేరియేషన్ ఎంత ఉందో చూస్తాం. 65 5 అంటే 5 10 7 9 16 23 2 11 18. ఓకే, 775 రూపాయలమ్మా. అంతేనా? చూడండి 775ఏనా? రూపాయలు అంతే కదమ్మా. టు గ్రాస్ ప్రాఫిట్. ఏం మాట్లాడరు? ట్రాన్స్ఫర్ చెప్పండి మ్యామ్. ఏం చెప్పేది మీరేందో నవ్వుకుంటా. ఇప్పుడు చూడండి మా ఎంత ఉంది? ఇది 12,830 ఉంది, ఇది 12,830 వేసేస్తాం. ఈ రిమైనింగ్ బ్యాలెన్స్ ఏమి? గ్రాస్ ప్రాఫిట్ బ్యాలెన్సింగ్ ఫిగర్ ట్రాన్స్ఫర్డ్ టు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. అర్థమైందా? ఇది అర్థమైంది అందరికీ? ఎస్ మ్యామ్. ఆనంద్, మోనిక, ఇంకా ఎవరో ఉండే వాళ్ళు చెప్పండి. మా అంబిక. ఓకే, బై. దీన్ని ఎక్కడికి తెస్తాము? ఈ డెబిట్లో ఉంటే ఇడికి తెస్తాం, ఇడి క్రెడిట్లో ఉంటే ఇడికి తెస్తాం. అర్థమైందా? తర్వాత బై క్రాస్ ప్రాఫిట్ ఎక్కడి నుంచి ఇక్కడికి వస్తుంది? ట్రాన్స్ఫర్ ఫ్రమ్ ట్రేడింగ్ అకౌంట్. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చింది, ట్రేడింగ్ అకౌంట్ నుంచి వచ్చింది 775. తర్వాత క్రెడిట్లో వచ్చేటివి ఏమన్నా ఇన్కమ్స్ ఉన్నాయేమో చూడండి. డిస్కౌంట్ రిసీవ్డ్ ఉంది. బై డిస్కౌంట్ రిసీవ్డ్ ఎంత ఉంది మా? డిస్కౌంట్ రిసీవ్డ్ 445. నెక్స్ట్ ఇంకా ఏమన్నా ఉన్నాయేమో చూడండి. పేబుల్ క్రెడిట్ అంటే ఎక్కడుంటాయంటే మనకు క్రెడిట్ వైపున ఉంటాయి. ఎక్కడుంటాయి? క్రెడిట్ వైపున ఉంటాయి, ఇంకేమి లేవు. తర్వాత డెబిట్ వైపున ఏమున్నాయో చూస్తాం. డెబిట్ వైపున క్యాపిటల్ రాదు, క్యాష్ ఇన్ హ్యాండ్ రాదు, పర్చేజెస్ రాదు, సేల్స్ రాదు, క్యాష్ అట్ బ్యాంకు, ఫిక్చర్స్ అండ్ ఫిట్టింగ్స్, ఫ్రీహోల్డ్ ప్రైమ్సెస్, లైటింగ్ అండ్ హీటింగ్, రిటర్న్ ఇన్వర్డ్స్, సాలరీస్ టు సాలరీస్ ఎంతున్నాయి? 1950. నెక్స్ట్ క్రెడిటార్స్ డేటార్స్ రాదు. ప్రింటింగ్ టు ప్రింటింగ్ ఎంత ఉంది మా? ప్రింటింగ్ 225. నెక్స్ట్ బిల్ పేబుల్ రేట్స్ టు ట్యాక్సెస్ 190. డిస్కౌంట్ రిసీవ్డ్ అయిపోయింది. డిస్కౌంట్ అలౌడ్ 2 లాస్ కదా, డెబిట్ వైపున వేస్తాం. డిస్కౌంట్ అలౌడ్
అలోడ్ ఎంత 200. ఇంకేమైనా ఉన్నాయమ్మా? ఏమన్నా? హలో, మ్యామ్ సాలరీస్ 1075 కదా మ్యామ్. 1090 యాడమా 1075? అవునా? నేనేంది? క్రెడిటార్స్ మ్యామ్ ఓకే 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 1950. 1075. 1075 ఓకే. ఇప్పుడు చూడండి మా ఎటువైపు ఎక్కువ ఉందో. ఎటువైపు ఎక్కువ ఉంది? డెబిట్ వైపునే ఎక్కువ ఉంది. 2 3 90, 4 90, 6 90, 16 90, 16 90 అంతేనమ్మా? 10 10 19 6 1 16 90. అదే మొత్తాన్ని ఇక్కడ కూడా వేస్తాం. 16 90 బై. ఇప్పుడు చూడండి మా, ఇటువైపు తక్కువ ఉండింటే, డెబిట్ వైపున తక్కువ ఉండింటే నెట్ ప్రాఫిట్. డెబిట్ వైపున తక్కువ ఉండింటే నెట్ ప్రాఫిట్. కానీ ఎక్కడ తక్కువ ఉంది? మా క్రెడిట్ వైపున. కాబట్టి బై నెట్ లాస్. ఎంత తేడా? 7 4 11 12 20 అంటే 0 12 17 470. అర్థమైందమ్మా? అందరికీ అర్థమైందా? మీకు ఇచ్చిన లెక్కలో ఆన్సర్ కూడా ఇచ్చినాడు చూడండి. వాడు గ్రాస్ ప్రాఫిట్ 840 ఇచ్చినాడు, నెట్ లాస్ 470 ఇచ్చినాడు. మనకు నెట్ లాస్ 470 వచ్చింది. అయితే గ్రాస్ ప్రాఫిట్ వాడికి 840 వచ్చింది అంటే వాడు లైటింగ్ హీటింగ్ ఎత్తుకోపోయి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో వేసింటాడు. కానీ అది విద్యుత్ శక్తి కదా, విద్యుత్ శక్తి ట్రేడింగ్లోనే వస్తుంది, అక్కడ రాదు. సరేనా? వెలుతురు అట్లా అంటారు కదా, అట్లా. అర్థమైందమ్మా? అర్థమైంది మ్యామ్. ఓకే. ఎక్కడేస్తారమ్మా మామూలుగా వెలుతురు? ఎక్కడేస్తారు? విద్యుత్ శక్తి అవన్నీ ఎక్కడేస్తారు? ఎక్స్పెన్సెస్ డెబిట్ సైడ్ మ్యామ్. కాదుమా, ట్రేడింగ్లో వేస్తారా, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో వేస్తారా? ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. లైటింగ్ అది ఫ్యాక్టరీకి సంబంధించింది మా ట్రేడింగ్ అకౌంట్. కాబట్టి మనకు అక్కడ వేసినాం కాబట్టి వీడు ఆన్సరు వేరేగా ఇచ్చినాడు. మనం అది అక్కడ వేయకూడదు. ఇప్పుడు ఎలక్ట్రిసిటీ ఉండింటేనా మనం ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో వేసిందాం. కానీ లైటింగ్ హీటింగ్ అంటే ఇప్పుడు గాలి, వెలుతురు, గ్యాసు, ఫ్యూయల్ ఇవన్నీ కూడా దాని కిందకి వస్తాయి. కాబట్టి అవి ఫ్యాక్టరీ కిందకి వస్తాయి, ట్రేడింగ్ అకౌంట్లోనే వేస్తాం. కాబట్టి అది కూడా ట్రేడింగ్ అకౌంట్లోనే వేయాలి, లైటింగ్ హీటింగ్. తర్వాత మనకు దీంట్లో బ్యాలెన్స్ షీట్లు అడగలా. ఒకవేళ వేస్తామా బ్యాలెన్స్ షీట్? తెలుసుకుందాం. అడగలా అయినా ఉన్నాయి కాబట్టి వేద్దాం. అన్నీ ఉన్నాయి కదా. బ్యాలెన్స్ షీట్ ఇటువైపు ఏమొస్తాయమ్మా? లైబిలిటీస్ ఎక్కడేస్తాము, అసెట్స్ ఎక్కడేస్తాము? ఇది అసెట్స్, ఇది లైబిలిటీ. దీంట్లో డెబిట్ క్రెడిట్ రాదుమా. డెబిట్ క్రెడిట్ వస్తాయా? రావు. ఇప్పుడు మొట్టమొదటిగా ఆనంద్ హలో ఆనంద్ వినపడలేదా? చెప్పండి. ఏం వాయిస్ చిన్నగా వస్తుంది, లోలో వస్తుంది. లైటింగ్ హీటింగ్ ఎక్కడ వస్తుంది? ఫ్యాక్టరీస్ మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించింది కాబట్టి మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించింది కాబట్టి ట్రేడింగ్ అకౌంట్ వస్తుంది. ఇక్కడ వాడు టెక్స్ట్ బుక్లో ఆన్సర్ 840 ఇచ్చినాడు, ఆన్సర్ వేయలేదు. కానీ మనం అది అక్కడ ఎందుకు వేస్తాము? ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో వేయము కదా. ఓకేమా. తర్వాత ఇప్పుడు బ్యాలెన్స్ షీట్ వేస్తాం. టాలీ అవుతుందేమో చూద్దాం. ఇదేమి అడగలే. క్యాపిటల్ ఉంది,
క్యాపిటల్ ఎంత ఉంది ఇన్నర్ కాలంలో వేసుకుందాం 7610. ఒకవేళ ఇప్పుడు నెట్ ప్రాఫిట్ వచ్చిందా, మనకి నెట్ లాస్ వచ్చిందా? నెట్ ప్రాఫిట్ అయితే యాడ్ చేసుకుంటాం. నెట్ లాస్ వచ్చింది కాబట్టి మైనస్ నెట్ లాస్. ప్రాఫిట్ అయితే యాడ్ చేసుకుంటామ్మా, లాస్ కాబట్టి మైనస్ చేస్తాం. -0, 11లో 7 పోతే 4, 1, 7140. నెక్స్ట్ డ్రాయింగ్స్ ఉన్నాయా? ఇడాడ చూస్తేనే నెక్స్ట్ లెక్కలో కదా ఉండేది. ఓకే, నేను ఉందనుకొని ఇడేస్తే ఇన్నర్ కాలంలో. తర్వాత క్యాష్ ఎక్కడేస్తాము? అసెట్. క్యాష్ ఎంత ఉంది? 30 రూపీస్. నెక్స్ట్ పర్చేజెస్ రాదు, సేల్స్ రాదు. క్యాష్ అట్ బ్యాంక్. ఇక్కడే క్యాష్ అట్ బ్యాంక్ అంటే ఇది బ్యాంకులో, అది చేతిలో అనమాట. 885. నెక్స్ట్ ఫిక్చర్స్ అండ్ ఫిట్టింగ్స్ 225. ఫ్రీ హోల్డ్ ప్రైమ్సెస్ ఆస్తి, ఇది కూడా ఫ్రీ హోల్డ్ ప్రైమ్సెస్ ఎంత ఉంది? 1500. నెక్స్ట్ బిల్స్ రిసీవబుల్ ఎన్ని ఉన్నాయి? 825. నెక్స్ట్ సాలరీస్. డెటార్స్ ఎంత ఉన్నారు చూడండి, అమౌంట్ వేరియేషన్ రాకూడదు. డెటార్స్ 5700. తర్వాత స్టాక్. ప్రింటింగ్ అవి రాదు. బిల్స్ పేబుల్ ఇక్కడ ఇంకా ఏమునిందిమా? క్రెడిటార్స్ ఉన్నింది. క్రెడిటార్స్ వేసేద్దామా? క్రెడిటార్స్ ఇక్కడ క్రెడిటార్స్ ఎంత ఉన్నారు? 1950. నెక్స్ట్ డెటార్స్ 5700. స్టాక్ అయిపోయింది. ప్రింటింగ్ లేదు. బిల్స్ పేబుల్ లైబిలిటీ మా ఇది. చెల్లింపు బిల్లులు. బిల్స్ పేబుల్ 1875. నెక్స్ట్ ఇంకేమైనా ఉన్నాయమ్మా? ఉన్నాయా ఏమన్నా? క్లోజింగ్ స్టాక్ వేయద్దు. ఓకే, క్లోజింగ్ స్టాక్ వేయాలా వద్దా? అసెట్స్లో కాబట్టి క్లోజింగ్ 2 చోట్ల వేయాలమ్మా. అడ్జస్ట్ కింద వచ్చింది కాబట్టి 2 చోట్ల వేయాల. క్లోజింగ్ స్టాక్ 1800. అట్లా లేకుండా ట్రయల్ బ్యాలెన్స్లో ఇచ్చినాడు అనుకో, క్లోజింగ్ స్టాక్ ఒకేసారి వేస్తాం, 2 సార్లు వేయము. అడ్జస్ట్మెంట్లో వచ్చినటువంటి ప్రతి ఒక్క ట్రాన్సాక్షన్ కూడా 2 టైమ్స్ వేస్తాం. అడ్జస్ట్మెంట్లో వస్తే 2 టైమ్స్ వేస్తాం. మామూలుగా ఇస్తే 1 టైమే వేస్తాం. కానీ ఇక్కడ అడ్జస్ట్మెంట్లో ఇచ్చినారు కాబట్టి మనం ఏం చేసినాము? ఈడొక చోట వేసినాము. ట్రేడింగ్లో వేసినామా లేదా? ట్రేడింగ్ అకౌంట్లో వేసినాం చూడండి, వేసినాం. తర్వాత ఇప్పుడు బ్యాలెన్స్ షీట్లో వేసినాం. ఇప్పుడు టోటల్ ఈక్వల్ అవుతుందేమో చూద్దాం. అవుతుందా? 5, 16, 5, 7, 5, 7, 5, 12, 16, 18, 19, 10. 10,965. అదే మొత్తం ఇక్కడ వస్తుందేమో చూద్దాం. 15, 3, 6, 16, 9, 7, 16, 24, 29, 39, 3, 4, 5, 10. సరిపోయిందిమా? సరిపోయిందా లేదా? హలో, సరిపోయింది. ఈక్వల్ అయిందా? అర్థమైందా? ఇది అర్థమైందా?
అర్థమైంది. నెక్స్ట్ లెక్క మీరు వేస్తారా నేను చెప్తున్నా బ్యాలెన్స్ షీట్ది మేమే వేస్తాం. ఒక లెక్క చెప్పండి మ్యామ్. ఆ? ఒక లెక్క చెప్పండి మ్యామ్. ఇప్పుడు అదే కదమ్మా చెప్పినాను నేను దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు వేయండి నేను అడ్జస్ట్మెంట్లు చెప్తాను స్క్రీన్ షాట్ తీసుకోండి అందరు ఇది త్వరగా స్క్రీన్ షాట్ తీసుకోండి అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు వేస్తురో నేను అడ్జస్ట్మెంట్స్ ఉండేటివి చెప్తాను తీసుకున్నారమ్మా స్క్రీన్ షాట్ ఎస్ మ్యామ్. ఓకే నెక్స్ట్ ఇంకో లెక్క చెప్తాను చూడండి మీరు ఆ? చెప్పండి మ్యామ్. ఆ? మ్యామ్ కట్ అయిపోతాను మ్యామ్. లేదులే నేను వాటర్ తాగేకపోయింటిలే బ్యాలెన్స్ షీట్ ప్రొఫార్మా మ్యామ్. పెట్టుదే పెడతాను ఈ లెక్క చెప్పమంటే కూడా చెప్పేస్తా ఇంకో లెక్క చెప్పండి మ్యామ్. ఓకే చెప్పేస్తా తర్వాత కావాలంటే మీకు అడ్జస్ట్మెంట్స్ వచ్చినాక నేను 2-3 లెక్కలు చెప్పినాక మీరు వేస్తే ప్రొఫార్మా పెడతాను ఓకే పెట్టినాను చూడండి మా కనబడుతుందా హలో ఎస్ మ్యామ్. కనబడుతుందా లేదా కనబడుతుంది మ్యామ్. ఓకే నెక్స్ట్ లెక్క చెప్పేదా చెప్పేదమ్మా చెప్పండి మ్యామ్. ఓకే
From the following trial balance, prepare trading and profit and loss account of Srinivas and company for the year ending 30/6/2015 and balance sheet as on that date. Balance sheet as on that date. Okay? బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేయమన్నాడు. ఇందులో నెక్స్ట్ పేజీలోకి పోదాం. ఓకేమా, ఇప్పుడు బ్యాలెన్స్ షీట్ అంటే 3 తయారు చేయాలి. 3 కూడా తయారు చేయాలి. ఫస్ట్ ట్రేడింగ్ ఎవరి పేరు మీద, ట్రేడింగ్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ of Srinivas company for the year ending. Okay. Trading, comma, profit and loss account of ఎవరిది, ఎవరైపా, శ్రీనివాస్ ఫర్ ద ఇయర్ ఎండెడ్ ఎప్పుడుమా 36/2015. 36/2015. ట్రేడింగ్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ 2 కూడా ఇందులో వచ్చేయాలన్నమాట. ఇందులోనే వస్తాయి. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కి సపరేట్గా వేయమన్నమాట. ఓకే, ఓకే. ఈడేం రాస్తాము, పర్టికులర్స్, అమౌంట్, పర్టికులర్స్, అమౌంట్, డెబిట్, క్రెడిట్, డెబిట్, క్రెడిట్. ఇప్పుడు చూడండి మా, మొట్టమొదటిగా ఏముంది, స్టాక్ ఉంది. కనిపిస్తుంది అందరికీ? హలో హలో, కనిపిస్తుంది మ్యామ్. ఓకే. 2 ఓపెనింగ్ స్టాక్, 2 ఓపెనింగ్ స్టాక్ ఎంత ఉంది, 45,000. ఇక్కడ చూడండి మా, మొట్టమొదటిగా ఇక్కడ ఇయర్ 1/1/2000, ఇక్కడ 36/2015కి ఎండ్ అవుతాం కదా. 36/6/2015కు ఎండ్ అవుతా ఉంది. అంటే ఇక్కడ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, 1/7/2014 స్టార్ట్ అవుతుంది, 30/6/2015కి ఎండ్ అవుతుంది. కాబట్టి ఇక్కడ వచ్చేది ఓపెనింగ్ స్టాక్, ఇక్కడ వచ్చేది క్లోజింగ్ స్టాక్. అర్థమైందా? కాబట్టి ఇది ఓపెనింగ్ స్టాక్. తర్వాత 2 పర్చేజెస్, పర్చేజ్ రిటర్న్స్ ఉన్నాయేమో చూడండి. పర్చేజెస్ ఉంది, పర్చేజ్ రిటర్న్స్ లేవు. క్రెడిట్ వైపున ఉంటాయి పర్చేజ్ రిటర్న్స్. ఉన్నాయా క్రెడిట్ వైపున? క్రెడిట్ వైపున ఉన్నాయమ్మా? హలో, పర్చేజ్ రిటర్న్స్ ఉన్నాయా? నోరు తెరచండి. హలో అంబిక, ఆనంద్, మ్యామ్ ఉన్నాం మ్యామ్. ఎందుకు ఇంతసేపు చెప్పడం లేదు? పర్చేజ్ రిటర్న్స్ ఉన్నాయా? లెక్కలో క్రెడిట్ సైడ్ ఉంటాయి, లేవు. కాబట్టి
ఆటోమేటిక్ అట్లే వేసే ఇచ్చా వద్దా 2 lakhs వేసేయచ్చు మ్యామ్. 2,25,000. నెక్స్ట్ ప్లాంట్ అండ్ మెషినరీ ఉంది అసెట్. ట్రేడింగ్ ఎక్స్పెన్సెస్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో చూపిస్తాం. క్యారేజ్ ఇన్వర్డ్స్ టు క్యారేజ్ ఇన్వర్డ్స్ ఎంతుంది 2,500. తర్వాత క్యారేజ్ అవుట్వర్డ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ టు ఫ్యాక్టరీ రెంట్ 1,500. టు డిస్కౌంట్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఇన్సూరెన్స్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ డెటార్స్ బ్యాలెన్స్ షీట్ రెంట్ ప్రింటింగ్ అండ్ స్టేషనరీ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ జనరల్ ఎక్స్పెన్సెస్ అడ్వర్టైజ్మెంట్ ఈ రెండు కూడా ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ బిల్ రిసీవబుల్ డ్రాయింగ్స్ సాలరీస్ ప్రొడక్టివ్ వేజెస్ టు వేజెస్ 20,000. నెక్స్ట్ ఫర్నిచర్ ఫిట్టింగ్ కోలు గ్యాసు వాటర్ బొగ్గు విద్యుత్ శక్తి గ్యాసు నీరు ఇవన్నీ కూడా ట్రేడింగ్లోనే వస్తాయి 1,000. నెక్స్ట్ ఇంకేమీ లేవు. తర్వాత క్రెడిట్ సైడ్ సేల్స్ రిటర్న్స్ ఉన్నాయేమో మనకు బై సేల్స్ రిటర్న్స్ వచ్చినా లేవు కదా. లేవు మ్యామ్. ఓకే సేల్స్ ఎంత ఉన్నాయి 4,20,000 డైరెక్ట్గా వేసేస్తాం. తర్వాత బై క్లోజింగ్ స్టాక్ ఎంత ఉంది క్లోజింగ్ స్టాక్ కింద ఉంది చూడండి 15,000. ఇక్కడ ఉంటేనే మనం 2 చోట్ల వేస్తాం, లేదంటే ఒక చోటే వేస్తాం. ఇప్పుడు చూడండి ఎటువైపు ఎక్కువ ఉంది మా ఇటువైపే ఎక్కువ ఉంది 4,35,000. ఇదే మొత్తాన్ని ఇక్కడ కూడా వేస్తాం 4,35,000. ఎంత ఉంది 2 గ్రాస్ ప్రాఫిట్. ఇక్కడ తక్కువ ఉంది కాబట్టి గ్రాస్ ప్రాఫిట్, ఇటువైపు తక్కువ ఉంటే గ్రాస్ లాస్. బ్యాలెన్సింగ్ ఫిగర్ ట్రాన్స్ఫర్ ఎక్కడికి ట్రాన్స్ఫర్ చేస్తాము ఓకే ప్రాఫిట్ అండ్ లాస్. ఈ వేరియేషన్ ఎంత వస్తుందో చూడండి 0,0 5 5 10 2 3 5 10 15 అంటే 0 1 3 7 2 9. అంతేనా 1 2 3 3 2 5 4 9 10 13 14 15. అంతే అమ్మ చూడండి మా ఎంత వస్తుంది 9 6 9 9 4 13 1,40,000. క్యాలిక్యులేటర్ లేదా మీ దగ్గర? 1,40,000. తర్వాత బై గ్రాస్ ప్రాఫిట్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ ఎక్కడి నుంచి వచ్చింది? ట్రాన్స్ఫర్ ఫ్రమ్ ట్రేడింగ్ అకౌంట్. ఎక్కడి నుంచి వచ్చిందమ్మా? ట్రేడింగ్ అకౌంట్ నుంచి వచ్చింది. ఎంత ఉంది? 1,40,000. తర్వాత ఇక్కడ రావాల్సిన ఇన్కమ్స్ ఏమైనా క్రెడిట్ వైపున ఉన్నాయేమో చూడండి. ఉన్నాయా క్రెడిట్ వైపున? లేవు.
ఏం లేవు, సేల్స్ క్యాపిటల్ తప్ప ఏం లేవు క్రెడిట్ వైపున, కాబట్టి ఏం రావు. తర్వాత ఇటువైపుకి వస్తే చూడండి, టూ ఏమున్నాయి, ట్రేడింగ్ ఎక్స్పెన్సెస్, ట్రేడింగ్ ఎక్స్పెన్సెస్ 10,000. తర్వాత టు క్యారేజ్ అవుట్వర్డ్ 1,500. టు డిస్కౌంట్ 350. టు ఇన్సూరెన్స్ 700. టు రెంట్ 3,000. టు ప్రింటింగ్ 600. టు general expenses 2,800. టు అడ్వర్టైజ్మెంట్ 15,000. టు థింగ్స్ సాలరీస్ 2 salaries ఎంత ఉన్నాయి, 18,000. ఇంకేమీ లేవుమా, ఇంకేమైనా ఉన్నాయా, ఏమైనా ఉన్నామా? లేవు. ఇప్పుడు ఇది టోటల్ క్రెడిట్ వైపునే ఎక్కువ ఉంది కాబట్టి టోటల్ వేసినాం 1,40,000. తర్వాత టు గ్రాస్ ప్రాఫిట్, నెట్ ప్రాఫిట్ ఎంత వస్తుంది, నెట్ ప్రాఫిట్ ఎంత ఉందో చూడండి, ఎంత వస్తుంది, 50. 1 8 9 15 25 30 0 3 8 11 15 16 18 21 22 ఓకే 2 22 ఓకే 8 30 3 4 5 5 6 అంటే 8 88,050 వచ్చేసి ఏమ్మా నెట్ ప్రాఫిట్. అర్థమైందా? అర్థమైంది ఇక్కడి వరకు? ఓకే. ఇప్పుడు బ్యాలెన్స్ షీట్ ఫర్ ద ఇయర్ ఎండెడ్, లేదా శ్రీనివాస్ బ్యాలెన్స్ షీట్ ఆఫ్ శ్రీనివాసరావు ఫర్ ద ఇయర్ ఎండెడ్ ఇప్పుడు 36/2015. ఓకే, అర్థమైందమ్మా? ఇప్పుడు బ్యాలెన్స్ షీట్ చూడండి. అసెట్స్, లైబిలిటీస్, హెచ్డి ఉందమ్మా ఇప్పుడు మళ్ళీ. హలో, నెట్ ప్రాఫిట్ అమౌంట్ ఎంత మ్యామ్? నెట్ ప్రాఫిట్ దేడా 88,050 మా
88,050. ఇక్కడ వచ్చింది చూడండి దడ చూస్తే కనపడలేదు మ్యామ్. సరిగ్గా కనపడలేదు మ్యామ్ అందుకు. 88,000 88,050. ఓకే మ్యామ్. స్క్రీన్ షాట్ తీసుకుంటారా? లేదు మ్యామ్. లేదు మ్యామ్. ఉండండి ఒక నిమిషం. నన్న కిషాన్ కిషాన్ కిషను ఒక నిమిషమ్మా. ఎవరో ఇప్పుడు అడ్మిట్ అవుతా ఉండండి. బ్యాలెన్స్ షీట్ చెప్పేస్తూ ఉండండి. ఓకే, ఇప్పుడు బ్యాలెన్స్ షీట్లోకి వస్తే బ్యాలెన్స్ షీట్లో ఫస్ట్ ఏం చేస్తామా? క్యాపిటల్ క్యాపిటల్ ఎంత ఉంది? 92,950 ప్లస్ నెట్ ప్రాఫిట్ 88,050. డ్రాయింగ్స్ ఉన్నాయి కదా దీంట్లో, డ్రాయింగ్స్ ఉన్నాయి కదమ్మా? ఎస్ మ్యామ్. 1,81,000 ఇది మైనస్ డ్రాయింగ్స్ ఎంత ఉన్నాయి? 6,000 సొంత వాడకాలు తీసేయాలి. తీసేసి వేస్తాం. తీసేస్తే ఎంత వస్తుంది? 1,75,000. 1,75,000. తర్వాత ఇప్పుడు ఏమన్నా ఉన్నాయి స్టార్టింగ్ నుంచి చూస్తాం. ప్లాంట్ అండ్ మెషినరీ ఇది అసెట్ కాబట్టి ఈ పక్క ఇస్తాం. ప్లాంట్ అండ్ మెషినరీ 75,000. తర్వాత క్యారేజ్ డెటార్స్ కూడా అసెట్స్లో వేయాలి. అసెట్స్లో డెటార్స్ 60,000. నెక్స్ట్ బిల్స్ రిసీవబుల్ 3,000. తర్వాత ఫర్నిచర్ 7,500. క్యాష్ ఇన్ హ్యాండ్ 2,000. క్యాష్ అట్ బ్యాంక్ 12,500. ఇంకేమైనా ఉన్నాయా? ఆస్తులు ఏం లేవు. నెక్స్ట్ లైబిలిటీలోకి వస్తే క్యాపిటల్, నెట్ ప్రాఫిట్ యాడ్ చేసుకున్నాం, డ్రాయింగ్స్. తర్వాత ఇక్కడ మా క్లోజింగ్ స్టాక్ కింద ఇచ్చినాడు కాబట్టి 2 చోట్ల వేయాలి. 15,000.
ఇంకేమన్నా లైబిలిటీస్ ఉన్నాయేమో చూడండి. ఏం లేవా? టోటల్ ఏం కావాలమ్మా మనకు? ఏం కావాలా? ఈక్వల్ కావాలి మ్యామ్. బోత్ సైడ్ ఈక్వల్ కావాలా. ఇక్కడ మనకు బిల్స్ పేబుల్ కానీ క్రెడిటార్స్ కానీ ఏమన్నా ఉన్నాయా? ఏమీ లేవు. ఓకే, 75, ఒక 60, 135, 135, 145, 147, 147, 157, 157, 164, 174, 175. సరిపోయింది. 1,75,000. ఇటువైపు కూడా 1,75,000. ఈక్వల్ అయిందా లేదమ్మా? ఈక్వల్ అయిందా లేదా? ఎస్ మ్యామ్. అందరికీ అర్థమైందా? ఈక్వల్ అయితేనే కరెక్ట్, లేదంటే తప్పు. అందరికీ అర్థమైందమ్మా? ఎస్ మ్యామ్. Yes, ma'am. ఇప్పుడు నెక్స్ట్ ఏదన్నా ఇస్తే మీరు వేయగలరా? ఓకే, 5-6 లెక్కలు పెట్టేయండి మేము రేపు వేస్తాం. సరేమ్మా, పెడతాను. అడ్జస్ట్మెంట్ లేకుండా పెడతాను, సరేనా? ఒకవేళ అడ్జస్ట్మెంట్స్ ఉన్నా కూడా మీరు పర్వాలేదు, అవి వేయకుండా మిగతాటి వేసేయండి. అడ్జస్ట్మెంట్ వేయకపోతే కూడా వేయచ్చు బ్యాలెన్స్ షీట్, సరేనా? ఓకే మ్యామ్. ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి మా. ఎస్డి చెప్పుకుందాం ఇంకా. మ్యామ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ప్రొఫార్మా చెప్పండి మ్యామ్. ఇచ్చేసినాను కదమ్మా, పెట్టినాను కదా, పెట్టినాను కదమ్మా ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. ఓకే. ఇంకేనన్నా? బ్యాక్ వచ్చి ఇది నేను కొంచెం డౌన్లోడ్ చేసుకుంటే అట్లే ఉండండి మీరు. మళ్ళీ క్లాస్ ఉంది కదా.